దివాళా అంచుకు చేరుకున్న పాకిస్తాన్ దేశానికి వచ్చే ఆదాయాన్ని కోల్పోయే నిర్ణయాన్ని తీసుకుంది. ఏవియేషన్ రంగంలో ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంది కేవలం ఒకే ఒక్క దేశం పాకిస్తాన్. దీంతో దేశానికి మిలియన్ల కొద్దీ వచ్చే డాలర్ల ఆదాయాన్ని కోల్పోతోంది. పాకిస్తాన్ గగనతలం ద్వారా భారత విమానాల రాకపోకలను నిషేధించింది. దీంతో పాకిస్తాన్ పెద్ద మొత్తంలో వచ్చే ఆదాయాన్ని చేజేతులా కోల్పోతోంది. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రపంచ ఏవియేషన్ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న విషయం తెలిసింది. కాగా విమానయాన రంగం చరిత్రలో ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకొని రికార్డులకెక్కింది పాకిస్తాన్. ప్రత్యేక కథనంలో ఇండియా వల్ల పాకిస్తాన్ ఎంత ఆదాయం కోల్పోతుందో చూద్దాం. తెలివి తక్కువ తనానికి ఓ హద్దుంటుంది. ప్రస్తుతం ఆ హద్దును దాటిపోయింది పాకిస్తాన్. ప్రస్తుతం పాక్ ఆర్థికంగా చితికిపోతున్న దేశం. అలాంటిది వచ్చే ఆదాయాన్ని చేజేతులా కోల్పోయి తమకంటే మూర్ఖులు ఎవ్వరూ లేరని నిరూపించుకుంది. ఇక అసలు విషయానికొస్తే ఈ నెల 22న అంటే గత మంగళవారం నాడు కశ్మీర్లోని పెహల్గాంలో పాకిస్తాన్కు చెందిన లష్కర్ టెర్రరిస్టులు ఇండియాకు చెందిన 26 మంది హిందువులను దారుణంగా చంపేసింది. దాంతో ఇండియా ప్రభుత్వం పాక్పై కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా ఇండియాకు కౌంటర్ ఇవ్వడానికి భారత్కు చెందిన విమానాలను తమ గగనతలంలోకి రానివ్వమని నిషేధించింది. ఇది పాకిస్తాన్కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బే. ఇండియా నుంచి పాకిస్తాన్ గగనతలం ద్వారా పెద్ద ఎత్తున విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీనికి ఇండియన్ ఏవియేషన్ రంగం పెద్ద మొత్తంలో ఫీ చెల్లిస్తుంటోంది. ఆ రెవెన్యూ ప్రస్తుతం చేజేతులారా కోల్పోయింది. పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ తెలివి తక్కువ నిర్ణయాన్ని చూసి ఏవియేషన్ రంగానికి చెందిన నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి పౌర విమానయాన రంగానికి కోలుకోలేని దెబ్బతీస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే శరవేగంగా భారత విమానయాన రంగం దూసుకుపోతోంది. విమానాల సంఖ్య పెరిగే కొద్దీ పాకిస్తాన్ ఏవియేషన్ రంగానికి మిలియన్ల కొద్దీ డాలర్లు చెల్లిస్తుంటాయి. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో పాక్ గగనతలం నుంచి ఇండియా విమానాలు తప్పుకుంటాయి. ప్రత్యామ్నాయ రూట్లో విమానాలు నడుపుకుంటాయి. ఇదిలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో ఓ పాకిస్తాన్ యూజర్ ఓ వీడియోను పోస్ట్ చేస్తూ పాకిస్తాన్తో పెట్టుకున్నందుకు లాంగ్ రూట్లో ఇండియాకు చెందిన విమానాలు నడుపుకోవాల్సి వస్తోందని ఎద్దేవా చేశాడు. మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసొచ్చిందా అంటూ కాస్త వెటకారం జోడిస్తూ కామెంట్ చేశాడు. దీనికి ఇండియాకు చెందిన ఓ యూజర్ నారేన్ మీనన్ కూడా పాక్ యూజర్ కు ఎక్స్ ద్వారా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. పాక్ గగనతలం నుంచి ఇండియా విమానాల రాకపోకలు ఉపసంహరించుకున్నందువల్ల మీరు ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారో తెలుసా అని ప్రశ్నించారు. ఓవర్ ఫ్లైట్ ఫీజు ద్వారా మిలియన్ల కొద్ది డాలర్లు నష్టపోతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద విమానయాన రంగంలో ఇండియా 3వ స్థానంలో ఉందని గుర్తు చేశాడు. ఇండియా వల్ల మీకు ప్రతి ఏడాది మిలియన్ల కొద్ది డాలర్లు ఆదాయం వస్తోంది. తనకు తెలిసి ఏవియేషన్ రంగ చరిత్రలో ఇంత తెలివి తక్కువ నిర్ణయం గతంలో ఏ దేశం తీసుకుని ఉండదని చురుకలంటించాడు మీనన్. ఇక మీనన్ చెప్పదలుచుకుంది ఏమిటంటే రోజు రోజుకు ఇండియాకు చెందిన ఎయిర్లైన్స్ బలోపేతమవుతోంది. దేశంలోని ఎయిర్లైన్స్ కంపెనీలు వందలాది కొత్త విమానాలను కొనుగోలు చేసి కొత్త డెస్టినేషన్స్ కు విమానాలు నడుపుతున్నాయి. దీనివల్ల పాకిస్తాన్కు మరింత ఆదాయం వస్తుందని చెప్పదలుచుకున్నాడు. దీనికి మరో పాక్ యూజర్ ఇండియా నుంచి రెవెన్యూ తగ్గితే విదేశీ ఎయిర్లైన్స్ నుంచి సంపాదించుకుంటామని మీనన్ కు కౌంటర్ ఇచ్చాడు. దీనికి నరేన్ మీనన్ కౌంటర్ ఇస్తూ ఇండియా నుంచి పాశ్చాత్య దేశాలకు పెద్ద సంఖ్యలో విమానాలు నడిపించేది ఇండియాకు చెందిన విమానయాన సంస్థలేనని గుర్తు చేశాడు. ఇక ఇండియాకు చెందిన ఎయిర్లైన్స్ విషయానికి వస్తే ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటివి ప్రస్తుతం పాక్ రూట్లు మూసివేయడం వల్ల ఉత్తర అమెరికా, యూరోప్ తో పాటు మిడిల్ ఈస్ట్ రూట్లలో విమానాలు నడపాలంటే ఇంధనం ఖర్చుతో పాటు ప్రయాణ సమయం పెరుగుతుంది. అదే సమయంలో ఇస్లామాబాద్ కు తక్షణమే ఓవర్ ఫ్లైట్ రెవెన్యూ మాత్రం గణనీయంగా తగ్గిపోతుంది. చివరగా 2019 జూలైలో పుల్వామా దాడుల తర్వాత ఇదే పరిస్థితి నెలకొంది. అప్పుడు పాకిస్తాన్ సుమారు $100 మిలియన్ రెవెన్యూ కోల్పోయింది. అప్పుడు రోజుకు సుమారు 400 విమానాలు పాకిస్తాన్ గగనతలం నుంచి రాకపోకలు సాగించేవి. ఇండియా విమానాల రాకపోకలు నిలిపేయడం వల్ల పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీతో పాటు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో ఇండియాకు చెందిన ఎయిర్లైన్స్ కు ఇంధన ఖర్చుతో పాటు మెయింటెనెన్స్ ఖర్చులు, సిబ్బంది అదనపు గంటలు పనిచేసేందుకు వారికి జీతభత్యాలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది.
ఇక పాకిస్తాన్ నష్టాల విషయానికి వస్తే ఉదాహరణకు బోయింగ్ 737 విమానం పాకిస్తాన్ గగనతలం నుంచి ప్రయాణించిందంటే సుమారు $580 చెల్లించాల్సి ఉంటుంది. ఇక విమానం ఎంత పెద్దదైతే దానికి తగ్గట్టుగా ఫీజు కూడా అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కను చూస్తే ఓవర్ ఫ్లైట్ ఛార్జీల కింద సుమారు $2,32,000 వరకు పాక్ నష్టపోతోంది. దీంతో పాటు టెర్మినల్, నావిగేషన్, ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలు కలుపుకుంటే దాదాపు రోజుకు $3,00,000 వరకు పాకిస్తాన్ నష్టపోతోంది. దీంతో పాటు ఇంటర్నేషనల్ రూట్లను తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల రోజుకు సుమారు $4,60,000, అలాగే దేశీయ విమానయాన సంస్థలు లాంగ్ రూట్లో విమానాలు నడపడం వల్ల CAA, PIAల నష్టాలు కలుపుకుంటే రోజుకు $7.6 లక్షల చేరుకుంటాయి. ఇవన్నీ కలుపుకుంటే గతంలో పుల్వామా సమయంలో $100 మిలియన్ల వరకు పాక్ ఏవియేషన్ రంగం నష్టాలను చవిచూసింది. ఇక తాజాగా పెహల్గాం టెర్రర్ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఇస్లామాబాద్ తీసుకున్న అనుచిత నిర్ణయంతో ఇండియన్ ఎయిర్లైన్స్ ఎలాగూ అదనపు ఖర్చులను భరించగలుగుతుంది. ఆ భారాన్ని ప్రయాణికుల నుంచి వసూలు చేసుకుంటుంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే 5 ఏళ్ల క్రితమే సుమారు $100 మిలియన్ల నష్టాలను చవిచూసింది. ఈ 5 ఏళ్లలో భారత పౌర విమానయాన రంగం బాగా అభివృద్ధి చెందింది. విమానాల సంఖ్య పెరిగింది. విమానయాన కంపెనీలు కూడా కొత్త రూట్లలో విమానాలు నడుపుతున్నాయి. ఈ లెక్కను చూస్తే పాకిస్తాన్ భారీ మొత్తంలో నష్టపోయే అవకాశాలు కనిపిస్తుంది. తన చేత్తో తన కాళ్లు నరుక్కున్న సందంలా తయారైంది ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి. ఇదిలా ఉండగా పెహల్గాం సంఘటన తర్వాత పాకిస్తాన్ తమ గగనతలం నుంచి ఇండియా విమానాలను అనుమతించడం లేదు. దీంతో ఇండియాకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్లైన్ కంపెనీలకు ఓ అడ్వైజరీ జారీ చేసింది. ప్రత్యామ్నాయ రూట్ల విమానాలు నడపాల్సి వస్తున్నందున అదనంగా ఆహారం, నీరు, మందులు తమ వెంట తీసుకెళ్లాల్సిందిగా కోరింది. అలాగే ప్రయాణికుల కోసం వెజిటేరియన్ మీల్స్ లేదా మెడికల్ డైట్ ప్రయాణికులు కోరితే తప్పకుండా ఇవ్వాల్సిందేనని అడ్వైజరీ నోట్తో పేర్కొంది. పాక్ గగనతలం మూసివేయడంతో ప్రత్యామ్నాయ రూట్లో విమానాలు నడపాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ సమయం పెరుగుతుంది. ఈ విషయం ప్రయాణికులకు తెలియజేయాలని కోరింది DGCA. కాగా ఇండియా విమానాలను పాక్ గగనతలంలోకి రానివ్వకపోవడం వల్ల పాకిస్తాన్కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బే అని అంటున్నారు ఏవియేషన్ రంగానికి చెందిన నిపుణులు.